నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన అసమర్థుడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1967 ఫిబ్రవరిలో జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సుబ్బారావు రేపు చచ్చిపోవటానికి గట్టిగా నిశ్చయించాడు. రేపటితో ఇంకా తను ఈ భూమి మీద ఉండకూడదని తీవ్రంగా ఆలోచించి నిర్ణయించుకున్నాడు. చచ్చిపోవాలి అనుకుంటూనే 30 ఏళ్ళు బ్రతికాడు సుబ్బారావు. చావంటే ఏమిటో తెలిసింది మొదలు చచ్చిపోవాలనుకుంటూనే ఉన్నాడు. అనుకుంటూనే రోజులు గడిపేశాడు. ఈ మారు అలా అనుకోవటం కాదు, నిజంగానే అనుకున్నాడు, గట్టిగానే అనుకున్నాడు. చావాలి, చచ్చిపోయి కనీసం తనకు చావటం అన్నా చేత వచ్చని నిరూపించాలి. చచ్చి సాధించాలి, చచ్చి పగ తీర్చుకోవాలి. ఎవరి మీద? అందరి మీద, ఈ ప్రపంచం మీద, ఈ మనుషులందరి మీద. ముఖ్యంగా ఆ రాక్షసి, అదే ఆ పెళ్ళాం అనబడే ఆ మహంకాళి, ఆ అమ్మవారు, ఆ శూర్పణఖ, ఆ భూతం, ఆ దెయ్యాన్ని కుళ్ళి ఏడ్చెట్టు చేయాలి. తను చచ్చి దాన్ని వెధముండం చేసి మూల కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు దానికి. తన విలువ, తన ప్రయోజకత్వం అప్పుడు కానీ తెలిసి రాదు. కూతురు ముండమోసి కూర్చుంటే తనను ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళు, తను ఏడుస్తూ ఉంటే నవ్విన వాళ్ళు, తనను ఏడిపించిన వాళ్ళు కుళ్ళి ఏడ్చెట్టు తను చావాలి. సుబ్బారావులో పగ రాజుకోసాగింది. చచ్చిపోవాలి, ఎలా? చావటానికి ఇంత ఆలోచన ఏంటి? చావాలంటే ఎన్ని మార్గాలు లేవు. విషం తినొచ్చు, ఊరేసుకోవచ్చు, నూతిలోనో చెరువులోనో పడవచ్చు, ఏ రైలు కిందో బుర్ర పెట్టచ్చు. అన్నింటికంటే విషం తిని చావటం సులువు. హాయిగా దర్జాగా మంచం మీద పడుకొని చావచ్చు. కానీ తను చచ్చిపోయే ముందు నలుగురికి తెలియాలి. చచ్చిపోతూ ఉంటే వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో చూసి ఆనందించాలి. అందరికీ తన ప్రయోజకత్వం చూపి వాళ్ళని ఏడిపించి పగ తీర్చుకుని మరీ చావాలి. రాత్రి అయితే ఎవరూ చూడటానికి అవకాశం ఉండకపోవచ్చు. అంచేత తీరుబడిగా లేచి ఉదయం కాఫీలో విషం కలిపి తాగటానికి నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. విషం తెచ్చుకుని సాయంత్రమే జాగ్రత్త చేసుకున్నాడు. ఇంకా ఆచరణలో పెట్టడమే ఆలస్యం. తన విలువ అందరూ గుర్తించే రోజు వస్తుంది, రాబోతోంది. లేకపోతే తనను అందరూ ఇంత హీనంగా చూస్తారా? తెల్లవారింది మొదలు ప్రతి వెధవలు హేళన చేసి ఓ చెమట దద్దమ్మగా జమకట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఊళ్ళో వాళ్ళ బుద్ధి గెడ్డి తింటే ఇంట్లో వాళ్ళు, కన్న తల్లి తండ్రి, కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తమామలు, ఆఖరికి బొడ్డోడని 5 ఏళ్ల వెధవ, ఆ కుర్ర వెధవ తన కొడుకు కూడా తనని లోకు చేసి అవమానిస్తాడా? కోపంతో అవమానంతో సుబ్బారావు శరీరం దహించుకుపోసాగింది. ఒక్క 2 రూపాయల కోసం ఇన్ని మాటలు అన్నారు. ఇంట్లో గొడ్డుల పాలేరు వెధవ కన్నా కానా కష్టంగా 24 గంటలు పొలాల్లో, పేడలో, బురదలో, చలిలో, వానలో, ఎండలో, రాత్రనక పగలనక శ్రమిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి స్వతంత్రం లేని బతుకు. ఆఖరికి పాలేరు వాళ్ళకి బీడీ ఖర్చుకిచ్చే పావుల అర్ధ కూడా తనకు లేదు. జీతం బత్యం లేని కమతకాడైపోయాడు. ఆఖరికి తిండి పెట్టకపోతే చస్తాడని, చస్తే తన కూతురికి పసుపు కుంకం ఉండదని విసుక్కుంటూ కసురుకుంటూ ఇంత తిండి పడేస్తున్నాను. కానీ లేకపోతే అది లేకపోను. సిగరెట్లకు 2 రూపాయలు అడిగితే దమ్మిడి సంపాదన లేదు, కానీ రోజుకు రూపాయి సిగరెట్లు మాత్రం కాల్చాలి. ఇంకోరు తిండి తింటూ పెద్ద ఆఫీసర్లాగా దర్జా వెలిగించడానికైనా సిగ్గుపోయేది కాబోలు. ఈసడింపుగా మొగుడన్న గౌరవమైనా లేకుండా అంటుందా పెళ్ళాం? వెధవ సిగరెట్ల అలవాటు ఎంత మానుకుందామన్నా మానుకోలేక, గతి లేక అభిమానం చంపుకుని ఏ 4-5 రోజులకో రూపాయి అడిగితే అలా అంటుందా? అంత తలపిరుసా దానికి? ఒళ్ళు మండిపోయి తను కాస్త గట్టిగానే అన్నాడు ఉదయం. ఏం, మీ ఇంట్లో గొడ్డులా చాకరీ చేస్తున్నాను, ఆ మాత్రం నౌకర్ల పాటు చెయ్యకపోయానా? వాళ్ళకు జీతం ఇవ్వటం లేదా? అలాగే అనుకో. మీ పొలం పని మీరు చేసుకోవటం ఎవరికి ఉద్ధరింపు? ఏదో పాపం ఎవరికో చాకరీ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మా వాళ్ళకేమిటి, ఇవాళ ఉంటారు, రేపు ఇదంతా ఎవరికి? అంది గడుసుగా. పని చేయించుకునేటప్పుడు మాత్రం మహా చక్కగా నెమ్మదిగా చెప్తుంది. కసిగా పళ్ళు కొరికాడు సుబ్బారావు. ఆ మామ ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు ఆ పొలం తన సొంతం అవుతుందో దేవుడికి ఎరుక. కానీ ఈ లోపల తను చావటం నిశ్చయం. ఆ మామ కూడా చుట్టపగ గుప్పుమని వదులుతూ సావకాశంగా ఆరంభించాడు. కూతుర్ని వెనకేసుకొచ్చి, జీతం ఇచ్చి పని చేయించుకునేందుకు నౌకర్లు చాలామంది దొరుకుతారులే నాయనా,
నీకెందుకు జీతం ఇచ్చి చేయించుకోవటం? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎవరికి చేస్తున్నావంట? ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసమా? నీ కోసమా? ఉంటే నువ్వు, నీ పెళ్ళాం, నీ పిల్లలే తింటారా రేపొద్దున? మా కోసం నువ్వు కష్టపడుతున్నావన్న పిచ్చి భ్రమలో ఉంటే అది విడిచిపెట్టు బాబు. ఇంతకీ నిన్నింట్లో ఉంచుకుని పోషిస్తున్నది ఎందుకంటావు? అంతగా ఉండటం ఇష్టం లేకపోతే నిన్నెక్కడెవ్వరూ పట్టు కూర్చోలేదులే బాబు అంటూ చల్లగా జాడించి వదిలాడు. తనెక్కడికి వెళ్ళలేడనే కదూ, అది తెలిసే కదూ అంత నిర్భయంగానూ నిరసనగానూ అనగలిగాడు. సుబ్బారావు నిట్టూర్చాడు. ఓ అబ్బో, ఏమున్నా లేకపోయినా పౌరుషానికి ఏమీ లోటు లేదు అల్లుడు గారికి. నెమ్మదిగా అంది అత్తగారు. ఏం చూసుకున్నావు అంత మిడిసిపాటు అంటూ ఈసడింపుగా చూసింది. అవును, ఏం చూసుకుని తనకు మిడిసిపాటు? గతి లేక ఇల్లరికపుటి అల్లుడిగా వచ్చిన తనకి పౌరుషం కూడా ఎందుకు? ఉద్యోగం సద్యోగం లేకుండా వీళ్ళింట్లో ఉండబట్టి కదా వీళ్ళకింత తలపొగరు. ఇంత నీచంగా హీనంగా చూస్తున్నారు. అందుకేగా లోకువయ్యాడు అందరికీ. వీళ్ళనని ఏం లాభం, తన వాళ్ళని అనాలి. 50 ఎకరాల మాగాణి, ఒక్కతే కూతురు. నువ్విక్కడ ఉండి చేసే నిర్వాహకమేముంది? ముష్టి 100 రూపాయల ఉద్యోగం కోసం చూస్తే అవతల బోలెడు ఆస్తి. నీలాంటి వాళ్ళు వాళ్ళకు కావలసినంతమంది దొరుకుతారు అంటే నిజమేననుకున్నాడు. ఎక్కడైనా తనకు లభ్యమయ్యే ప్రేమాభిమానాలు ఒకటే కదా అని బుద్ధి గెడ్డి తిని ఒప్పుకున్నాడు. ఈ ఇల్లరికపుటి అల్లుడిని చేసి మానాభిమానాలు చంపుకుని బ్రతకమన్న తన వాళ్ళని అనాలి. అసలు పెళ్ళైన ఓ 3 నెలలేమో కాస్త అల్లుడన్నట్టు చూశారు సుబ్బారావుని అత్తవారు. తర్వాత క్రమంగా ఒక్కొక్క పని నెమ్మదిగా అప్పచెప్పసాగారు. చూడు సుబ్బారావు, ఆ కూలి వెధవలు ఏం చేస్తున్నారు? దగ్గర ఉండకపోతే చేసి చావరు. నా ఒంట్లో బాగుండలేదు, కాస్త పొలం వెళ్ళు 4 రోజులు అన్న మామగారికి 4 రోజులు కాదు కదా, 4 ఏళ్ళైనా ఒంట్లో సరిగ్గా లేకపోవటం. పాపం సుబ్బారావు చాలా రోజుల వరకు ఆ సంగతి గమనించలేకపోయాడు. పొలం పనులన్నీ తన డ్యూటీ అయిందని తెలుసుకున్నాడు చాలా రోజుల తర్వాత. తెలుసుకున్నా ఏం చేయగలడు గనక అక్కడికి ఒకసారి భార్య కనకం దగ్గర చూచాయిగా అన్నాడు. మా నాన్నకి ఒంట్లో బాగుండటం లేదు, పెద్దవారయ్యారు, ఓపిక లేదు అని ముందులో అనే కనకం రోజులు గడిచిన కొద్దీ, మా నాన్న పెద్దవారయ్యారు, సాయం కావాలనే కదా ఇంట్లో మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్నారు, మీరు ఊరికే కూర్చోవటానిక ఇల్లరికపుటి అల్లుడిని తెచ్చుకుంది అని కొండ బద్దలు కొట్టేసినట్టు చెప్పింది. ఆ దెబ్బతో పెళ్ళంతో ఫిర్యాదులు మానాడు సుబ్బారావు. చూడబ్బాయి, ఆ గేదెలు వచ్చి పడ్డాయి, ఆ పాలేరు వెధవ ఎక్కడికి పోయాడు, కాస్త కట్టేద్దు అని అత్తగారు ముందు రోజంటే కాబోలుననుకున్న సుబ్బారావుకి ఆ పాలేరు వెధవ రోజు ఆ వేళకి ఎక్కడ తగలడుతున్నాడో అర్థమయ్యి గేదెలు కట్టడం, వాటికి మేత, కుడితి వగైరాలు పెట్టడం, పాలు తీయటం అన్నీ తన పనుల్లో జమ కట్టారని తెలిసి వచ్చేసరికి గిర్రున ఏడాది తిరిగిపోయింది. కనకానికి పూలంటే ప్రాణం. ఆ మల్లె మొక్కలు, కనకాంబరం మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. పెద్దదాన్ని ఓపిక లేదు, నీరు తోడలేను. స్నానం చేసేటప్పుడు 2 చేదలు తోడిపోయినాయనా అని అత్తగారంటే, పోనీలే పూలు పెళ్ళానికే కదా, ఆ పెళ్ళాము తన కోసమే కదా పూలు పెట్టుకుంటుంది అన్న సదుద్దేశంతో ఆరంభించిన సుబ్బారావుకి ఇంట్లో మొక్కలకి, పాదులకి, చెట్లకి రోజు నీళ్లు తోడిపోయటం కూడా తన వంతైందని తెలుసుకునేసరికి కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయాడు. అంతేగాక మొదట్లో నూతిగట్టు దగ్గర ఒక బిందె, ఒక బాల్చి చొప్పున మొదలై గంగాళాలు, గుండెగులు మొదలైన వాటితో రోజు వాడుకి నీళ్లు తోడటం కూడా తన పనే అని తెలుసుకునేసరికి తన మీద తనకే జాలి పుట్టింది సుబ్బారావుకి. ఉదయాన్నే లేచి హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకుని గేదెల పాలు తీసి వాటికి కుడితి పెట్టి ఇంట్లోకి కావలసిన నీళ్లన్నీ తోడిచ్చి ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని 8 గంటలకల్లా పొలం పరిగెట్టి వానలో తడిసి ఎండకి మాడుతూ 2 గంటలకు ఇంటికి చేరి ఇంత తిండి తిని మళ్ళీ పొలం పరిగెట్టి చీకటి పడే వేళకు కొంప చేరి మొక్కలన్నింటికీ నీళ్లు తోడి పశువులన్నింటినీ కట్టి మేత వేయటంతో సుబ్బారావు దినచర్య ముగుస్తుంది. తన పనులేమిటో తెలుసుకున్నాక సుబ్బారావు ఆ ఇంటి అల్లుడిగా కాక ఒక కమతకాడి కింద జమ అయ్యానని తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో అందరూ, ఆఖరికి పెళ్ళం కూడా ఆ దృష్టితోనే చూస్తున్నట్టు గ్రహించటానికి చాలా రోజులే పట్టింది పాపం సుబ్బారావుకి. మొదట్లో మామగారి పంక్తిన మామగారితో సహా పెరుగు అది వేసి వడ్డించేవారు. తర్వాత సుబ్బారావు వచ్చే వేళకి మామగారు, అత్తగారు, కనకంతో సహా అందరూ భోజనాలు చేసేసేవారు. ఏ పాలేరు వాడికో పెట్టినట్టు అడుగు బొడుగు అన్నం, చాలని కూరలు, మజ్జిగ నీళ్లతో కనకం వచ్చి వడ్డించేది. సుబ్బారావు వచ్చాక ముందు 1-2 సార్లు కనకం వడ్డిస్తూ, అబ్బా మీరొచ్చేసరికి మరీ ఆలస్యం అవుతుంది,
నీరసంగా ఉంటోందని తినేస్తున్నాను, అమ్మ వాళ్ళు తినేయమంటే. అతను ఏమనుకుంటాడో అన్నట్లు అంది. పక్కనే ఉన్న అత్తగారు కూతురికి వంత పాడుతూ, అవునే తల్లి, అసలే నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు. అతని కోసం నువ్వెందుకు పడిగప్పులు పడి కూర్చోవటం అంటే ఉత్త మనిషి కాని కనకాన్ని గురించి జాలిపడి పోనీలే అనుకున్నాడు. కానీ తర్వాత కనకం గట్టి మనిషి అయ్యాక కూడా ఆ అలవాటు మారకపోవటం గమనించాక కానీ సుబ్బారావుకి వాళ్ళు తనకు ఏ పాటి మర్యాద ఇస్తున్నారో గ్రహించలేకపోయాడు. తెలుసుకున్నా ఏమనగలడు? అన్నా ఎవరు ఊరుకుంటారు? ఒకసారి కనకంతో మాట వరుసకు అన్నట్టు అంటే కనకం గయ్యమని లేచింది. మీరు ఏ 2 గంటలకో వస్తే అప్పటి వరకు నేను మాడుతూ కూర్చుంటేనే కానీ మీ మీద గౌరవం ఉన్నట్టు కాదా? నేను ఉండలేను సుమా 2 జాముల వరకు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఏం తెగులు? పొద్దుట కొంచెడు చద్దన్నం తినదానివి, కాఫీ నీళ్లు తాగిన నా కోసం ఆ మాత్రం ఉండలేవా అని అడుగుదామన్నా అడగటానికి ధైర్యం చాలని సుబ్బారావు ఇంకేమంటాడు? పాపం పట్నవాసంలో పుట్టి పెరిగిన సుబ్బారావుకి చద్దన్నం తినటం అలవాటు లేక, ఇటు టిఫిన్లు లేక, ఉత్త కాఫీ నీళ్లతో 2 జాముల వరకు ఉండటం ప్రాణం కడగట్టినట్టు ఉండేది. దానికి తోడు ఆ చప్పగా చల్లని భోజనం, ఆ పెట్టే తీరు చూసి ఉన్న ఆకలి కాస్త మాయమయ్యేది. కనకం ఒక్కతే కూతురవటం వల్ల చాలా గారాభంగా పెరగటంతో మంకుతనం, మాట పెలుసు, బొత్తిగా మంచి మర్యాద లేకుండా ప్రవర్తించటం, నోటి తొందర అన్నీ ఒక పాలు ఎక్కువే అన్న సంగతి పెళ్ళైన నెలకే బోధపడింది సుబ్బారావుకి. ఆకారంలోనే కాక బుద్ధుల్లో కూడా గయ్యాళితనం తొంగి చూసే కనకం సుబ్బారావుకి ఓ మహంకాళిలా కనిపించి ఆమె నోటికి జడిసేవాడు. కర్మంకాలి ఓ చిన్న మాట అన్నా కనకమే కాక ఆమె తరపున ఆమె తల్లి తండ్రి కూడా ఏకమై సుబ్బారావు నోరు మూయించి అతని స్థానం గుర్తు చేసేవారు. సుబ్బారావు భార్య వల్ల సుఖపడింది. కనకం భర్తని గౌరవంగా చూసిన రోజులేమైనా ఉంటే అవి పెళ్ళైన ఓ 2-3 నెలలేనేమో. అప్పట్నుంచి కనకంలో సుబ్బారావుపై అగౌరవం, సుబ్బారావుకి కనకంపై ఏహ్యం రోజు రోజుకి పెరగసాగింది. ఉత్త శుద్ధ పల్లెటూరి మొద్దులా ఉండే కనకాన్ని చూస్తూ ఉంటే అదోలా అనిపించేది సుబ్బారావుకి. ఆ బిగించి వేసిన గరిట కాడలాంటి జడ, తల్లో తట్టెడు పూలు, కాళ్లకు పట్టీలు, కళ్ళకింత పావుకున్న కాటుక, మోకాళ్లపైకి కట్టిన చీర, బొత్తిగా మోటుగా కనిపించే కనకంలో వెతికినా నాజుకుతనము నాగరికత కనిపించేది కాదు సుబ్బారావుకి. పోనీ ఆకారం మాట అలా ఉంచి బుద్ధులు చేష్టలు కూడా చాలా అనాగరికంగా కనిపించి ఏహించుకునేవాడు. అలా కంచెడు చద్దన్నం తినటం, పెద్ద గొంతు పెట్టి మాట్లాడటం, 5వ క్లాసు చదివిన పాండిత్యం అంతా చూపిస్తూ ఊళ్ళో ఆడవాళ్ళందరినీ పోగేసి తండ్రి పట్నం నుండి తెచ్చిన పత్రికలు ఓ పురాణ గ్రంథాల్లా పెద్ద గొప్పగా రోజుకొక పేజీ కష్టపడి చదివి వినిపించటం, కనకం తెలివితేటలకు చాతుర్యానికి మురిసిపోతూ ఆ మామ అత్త ఊళ్ళో వాళ్ళు తలలూపుతూ మహదానంద పడిపోవటం, అవన్నీ చూస్తే పట్నమాసంలో పుట్టి పెరిగిన సుబ్బారావుకి మండుకొచ్చేది. కనకాన్ని ఏమీ అనలేక, ఒకవేళ ఏమన్నా అన్నా వినదని తెలిసి కనకం మీద ఏహ్యాన్ని పెంచుకోవటం తప్ప ఏం చేయలేకపోయాడు. మొదట్లో ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న కాస్త డబ్బు అయిపోవటంతో పై ఖర్చుకు ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడి ఆఖరకు ఇంటికి తండ్రికి రాస్తే, నీకు డబ్బు ఇచ్చేపాటి డబ్బు నాకే ఉంటే నిన్ను ఇల్లరకం ఎందుకు ఇస్తాను నాయనా? నీ బాధ్యత మంచి చెండలు అన్నీ నీతో పాటు వాళ్లకే అప్పగించాను, మొహమాటపడి లాభం లేదు. ఒక రోజులో పోయేది కనుకనా జన్మంతా అక్కడ గడపవలసిన వాడివే. వాళ్ళని కాకపోతే ఎవరిని అడుగుతావు? ఎవరిస్తారు? అడగందే అమ్మైనా పెట్టదు నాయనా అంటూ ఉత్తరం రాశాడు. మొదటిసారి సిగ్గుపడుతూనే భార్యని ఓ 10 రూపాయలు అడిగాడు. ఏమనుకుందో కనకం వెంటనే తండ్రిని అడిగి తెచ్చిచ్చింది. 2-3 సార్లు అలా ఇచ్చి అక్కడి నుండి విసుక్కోవటం ఆరంభించింది. అస్తమానం 10లు 20లు అడగటానికి మీకు మొహమాటం లేదేమో కానీ నాకుంది. అయినా ఏదో ఆర్జించి పోస్తున్నట్టు ఈ ఖర్చులేమిటి మీకు అని కసరటం ప్రారంభించింది. మామగారు కూడా, ఏమమ్మా రోజు రోజుకి పెరిగిపోతుందే మీ ఆయనగారి ఖర్చు, ఏమున్నా లేకపోయినా వేషాలకు లోటు లేదు దొరగారికి అని నిరసనగా అనటం, అత్తగారు వంత పాడుతూ ఎందుకు ఖర్చు పెట్టడో తేరగా వస్తుంటేను అని సన్నాయి నొక్కులు నొక్కటం. సుబ్బారావు విన్నా ఏం చేయగలడు? మనిషిగా పుట్టి మనిషిగా బ్రతకలేని తన బ్రతుకును గురించి జాలిపట్టం మినహా. అదే కూతురికైతే నోట్లో నుంచి మాట రావటం తడవుగా పట్నం పంపించి కొండ మీద కోతినైనా తెప్పిస్తాడు. ఇక మనవుడైతే సరే సరి, తన మీద లేకపోయినా తన కొడుకు మీద అభిమానం ఉన్నందుకు సంతోషించాడు మొదట్లో సుబ్బారావు. కానీ రాను రాను ఆ కుర్ర వెధవ, పట్టుమని 5 ఏళ్లు లేని ఆ వెధవ కూడా
తనను తండ్రిగా గుర్తించనైనా గుర్తించకపోవటం సుబ్బారావుకు అవమానం అనిపించింది. చిన్నప్పటి నుండి ఎవరో చెప్పినట్లు ఏం కావలసిన పొరపాటునైనా తండ్రిని అడిగేవాడు కాడు, తాతగారిని అడిగేవాడు. కొడుక్కి కూడా తన అప్రయోజకత్వం తెలియటం సహించలేకపోయాడు. ముద్దుగా కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని, బాబూ, ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు నీకు బొమ్మలు బిస్కెట్లు తెస్తానులే నాన్న అంటే, ఆ వేలుడు లేని వెధవ నిర్లక్ష్యంగా తాత తెస్తాడులే నాన్న అంటాడు. ఆ పసి మనసులో ఆ భావాలు నాటిందెవరో కూడా తెలుసు సుబ్బారావుకి. మాటకు ముందే ఆ కుర్రాడి దగ్గరే తనను హేళనగా మాట్లాడటం, నీరసనగా చూడటం, తేలిగ్గా నవ్వటం, ఇవన్నీ వాడి మనసులో నాటుకుని ఎవరూ లెక్క చేయని తండ్రిని తాను ఖాతరు చేయనక్కర్లేదన్న భావం ఏర్పడి సుబ్బారావు మాటే లెక్క చేసేవాడు కాదు. ఆ రోజు 2 నెలల క్రితం ఎంత అవమానం జరిగింది. తలుచుకుంటుంటే సుబ్బారావు ఊళ్ళు దహించుకుపోసాగింది. ఆ రోజు నుంచే చావాలన్న కోరిక సుబ్బారావులో ప్రబలింది. ఆ రోజు సుబ్బారావు ఏదో పని మీద పట్నం వెళ్తూ 3 చక్రాల సైకిల్ కావాలని ఎన్నోసార్లు మారం పెట్టిన సంగతి గుర్తొచ్చి కొడుకుతో, నీకొచ్చేటప్పుడు సైకిల్ తెస్తానులే బాబు అన్నాడు. నువ్వేం తెస్తావు అన్నట్టు వాడు నమ్మలేనట్టు చూశాడు. అది విన్న కనకం హేళనగా నవ్వుతూ, ఓ అబ్బో, సైకిల్ తెస్తారట సైకిలు, దమ్మిడి సంపాదన లేని ఈయన సైకిల్ తెస్తారట కొడుక్కి, ఏదో 100,000 ఆర్జిస్తున్నట్టు అవి తెస్తాను ఇవి తెస్తాను అని వాగ్దానాలు కూడానా? మీ నాన్న ఏం తెస్తారా బాబు, తాత తెప్పిస్తాడులే నాన్న అంది. సుబ్బారావు మనసు గాయపడింది. ఎన్నడూ రానంత కోపం వచ్చింది. ఉగ్రుడై కనకాన్ని మింగేసేటట్టు చూశాడు. కనకం ఆ కోపాన్ని లెక్క చేయకుండా రెట్టిస్తూ, ఏం ఉన్న మాట అంటే అంత ఉలికెందుకు, దమ్మిడి సంపాదన లేదు కానీ మాటలు చూస్తే కోటలు దాటుతాయి, ఎందుకు ఆ గొప్ప కబుర్లు నీరసనగా అంది. మామగారు అత్తగారు మొహాలు పక్కకు తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వటం చూసిన సుబ్బారావుకి తన అసమర్థత మీద తనకే అసహ్యం కలిగింది. మనిషిగా పుట్టి మనిషిగా గుర్తించబడని తన బ్రతుకు అంతం చేసుకోవాలని ఆ రోజు నుంచి తీవ్రంగా నిశ్చయించుకున్నాడు. 30 ఏళ్లుగా తనను మనిషిగా గుర్తించని ఈ ప్రపంచం ఇక ముందు గుర్తిస్తుందని ఆశించటం వెర్రి అని నిశ్చయించుకున్నాడు. ఈ నిర్లక్ష్యం ఇంకా భరించే శక్తి తనకు లేదని తెలుసుకున్నాడు. అసలు ఈ నిర్లక్ష్యం సుబ్బారావు పుట్టక మునిపే అతని పట్ల అందరికీ ఏర్పడింది. కన్న తల్లికి తండ్రికి ఇంట్లో అందరికీ లోకువే సుబ్బారావు ముందు నుంచి. అందరి వెనక తండ్రికి 60వ పడిలో తల్లికి 50వ పడిలో కోరుకొని బిడ్డగా 10 మంది సంతానాన్ని కని విసిగిపోయిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ, వారి ప్రేమకు నోచుకొని బిడ్డ, ఏ ముద్దు ముచ్చట నోచుకొని బిడ్డ. సుబ్బారావు పుట్టినందుకు సంతోషించిన ప్రాణి లేదు. వేధవ ఉద్ధరించడానికి పుట్టాడు, సుఖపడిపోతున్నానేమోనని దేవుడు ఈ వేధవను పంపాడు నా ప్రాణానికి అనే అర్థమం రోజుకొకసారైనా విసుక్కుని ఏ కాస్త అల్లరి చేసినా చితకబాదేది తల్లి. తన జన్మకు తనెంతవరకు బాధ్యుడో కారణభూతుడో అప్పుడు కాదు కదా, ఇప్పటికీ అంతు దొరకని ప్రశ్నే సుబ్బారావుకి. అప్పుడప్పుడు కాస్త జ్ఞానం వచ్చాక, బుద్ధి తెలిసాక, మరీ అందరూ ఉత్తపుణ్యానికి తిట్టినప్పుడు గుడ్ల నీరు నింపుకుంటూ నేనేం మిమ్మల్ని కనమని ఏడ్చానా అని అడిగేయాలనుకునేవాడు కోపంగా. కానీ ఆ అడిగే సమర్థతే సుబ్బారావుకుంటే అతన్ని అందరూ ఓ అసమర్థుడిగా ఎందుకు జమ కడతారు? అసలు సుబ్బారావు అసమర్థతకి ఏడాదిలోపునే ముద్రపడింది. మొద్దు వెధవ, ఏడాది వచ్చినా నడ్డి నిలపలేవు, ఏడనర్థం వచ్చినా 4 అడుగులు వేయటం రాదు, 3 ఏళ్ళు వచ్చినా నోరు పేగలదు అంటూ తల్లి రకరకాలుగా వీలైనప్పుడల్లా సుబ్బారావు అసమర్థతను వెల్లడించేదిట. బలహీనంగా పుట్టడం, పోషణ సరిగ్గా లేక నీరసంగా ఉండటం, అది పాపం సుబ్బారావు తప్పేనా? అవునో కాదో ఆలోచించే సామర్థ్యం సుబ్బారావుకు లేదు. బామ్మ 5 ఏళ్ళు వచ్చాక కూడా ముద్దలు చేసి తినిపిస్తూ, వెర్రి నాకన్నా తిండి తినటం కూడా రాదు, ఎలా బ్రతుకుతావురా సన్నాసి అని ముద్దు ముద్దుగా చీవాట్లు పెట్టేది. ఆటపాటల్లో సుబ్బారావును చేర్చుకునేవారు కాదు అక్కలు అన్నలు. అధవా చేర్చుకున్నా వెధవ దాక్కోవటం కూడా చేత కాదు, మొద్దు వెధవ నువ్వేం ఆడతావు అంటూ బయటకు నెట్టేవారు. ఆటల్లో ఇరుగు పొరుగు పిల్లల చేత దెబ్బలు తిని ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్తే, చేతకని చవట వాళ్లతో చాలలేక నా దగ్గరికి వచ్చి ఏడుస్తావెందుకు అంటూ మరి 2 అంటించేది తల్లి. అక్షరాభ్యాసం నాడు 6 సార్లు పలకపుల్ల చేతిలో సరిగ్గా పట్టించలేని మాస్టారు విసుక్కుని, బాడుద్దాయ్, పలకపుల్ల సరిగ్గా పట్టుకోవటం చేతగానే నువ్వేం చదువుతావురా అని దీవించాడు. ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో ఆ గురువుగారు. అక్షరాల అలాగే ఏ క్లాసు 2 సార్లు చూడకుండా పైకి వెళ్ళలేదు సుబ్బారావు. ఆ పైన సొంతంగా పాస్ అయి కాదు. నీకెందుకురా బాబు చదువు, ఆ సరస్వతి దేవుని విసిగించకరా నాయన
అంటూ తమ క్లాసులో నుంచి పోతే చాలునన్నట్లుగా తర్వాత క్లాసులోకి నెట్టేవారు మాస్టర్లు స్కూల్లో. అలా అలా మెట్రిక్ వరకు పాకగలిగాడు సుబ్బారావు 20 ఏళ్లకి. ఆ మెట్రిక్లో పైకి తోసే నాదులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఓ 3 ఏళ్లు చూసి కొడుకు సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న ఆ తండ్రి చదువు మాన్పించి టైప్ నేర్పించాడు. కాస్త తొందరగానే సుబ్బారావుకు టైప్ చేయటం అబ్బింది. పరీక్ష పాస్ అయ్యాక తండ్రి ఎవరెవరినో పట్టుకుని ఉద్యోగం వేయించడానికి ప్రాకులాడి ఆఖరికి ఎప్పుడో చిన్నప్పుడు తన దగ్గర చదువుకున్న ఓ విద్యార్థి ఓ కంపెనీ మేనేజర్గా ఉంటే అతన్ని బ్రతిమలాడి సుబ్బారావుకి ఓ 90 రూపాయల ఉద్యోగం వేయించి కన్నందుకు బాధ్యత తీర్చుకున్నట్టు చేతులు దులుపుకున్నాడు. ఉద్యోగస్తున్నయ్యానన్న సుబ్బారావు సంతోషం 4 రోజులు కూడా కాకముందే చప్పున చల్లారిపోయింది. అసలు ఆఫీసులో అడుగుపెట్టిన మొదటి రోజే గాభరాతో వణికే సుబ్బారావు అవతారం వంక అదోలా చీదరింపుగా చూశాడు ఆఫీసర్. ఆ చూపుల్లో తిరస్కారం, నిరసన, హేళన చూసిన సుబ్బారావు మరింత నీడుగారిపోయాడు. ఏం తప్పు దొరుకుతుందా, సుబ్బారావు భరతం పడదామా అన్నట్టుండే ఆఫీసర్ను చూసి వణికిపోతూ ఒక 10 లైన్లు టైప్ చేస్తే అందులో 20 తప్పులుండేవి. ఆ కాగితం చూసి మరింత ఉగ్రుడైపోయేవాడు ఆఫీసర్. రాను రాను సుబ్బారావులో తప్పులెంచడమే పనిగా పెట్టుకున్నట్లుండేవాడు ఆఫీసర్. అతని మాటలు చూపులు ఏదో మీ నాన్న మాట కాదనలేక నీకు ఉద్యోగం ఇచ్చాను కానీ నీ మొహానికి ఉద్యోగం ఏంటి అన్న భావం ప్రతి క్షణము వ్యక్తం చేస్తూ ఉంటే, తోటి ఉద్యోగులు హేళనగా నవ్వుతూ ఉంటే అవమానంతో తల కృంగిపోయేది. తను ఒక్క నిమిషం తలెత్తకుండా కష్టించి పనిచేసినా తనకు తగిలేది చీవాట్లు. ఏ పని చేయకుండా ఆఫీసులో ఉండే ఓ గంటో 2 గంటలో పనిచేసినట్లు నటించే తక్కిన గుమస్తాలకు ఆ తిట్లు ఎందుకుండవు అని ఎంత ఆలోచించినా తెలిసేది కాదు అతనికి. తన కర్మాన్ని సరిపెట్టుకుని ఊరుకునేవాడు. తిట్టి విసిగిపోయిన ఆఫీసర్ ఓ రోజు సుబ్బారావుతో ఖచ్చితంగా చెప్పేశాడు, సుబ్బారావు, నువ్వు ఊరికే ఆ కుర్చీలో రోజు కూర్చుని నెల కాగానే జీతం పట్టుకెళ్ళు. ఆ టైప్ చేసి కాగితాలను ఎందుకు వృధా చేస్తావు? ఈ తప్పులు తడకల కాగితాలు దిద్దుకోవటం అది నాకెందుకు? నువ్వేమీ పని చెయ్యొద్దు. ఏదో మీ నాన్న మొహం చూసి నిన్ను ఉద్యోగంలో ఉంచుతాను అనేశాడు. సిగ్గుతో సుబ్బారావు చితికిపోయాడు. ఎలాగో 1 ఏడాది ఉద్యోగం చేశాడు. కొడుక్కి ఉద్యోగం కుదిర్చి సగం బాధ్యత నెరవేర్చుకున్న తండ్రి పెళ్లి చేసి మిగతా సగం బాధ్యత కూడా తీర్చుకోవటానికి ఓ సంబంధం కుదిర్చి పెళ్లి చేసి ఆడపిల్లకు పెళ్లి చేసి నిశ్చింతగా నిట్టూర్చినట్టు నిట్టూర్చాడు. అంతేకాక అతడి తల్లి ఆడపిల్లని అప్పగింతలు పెట్టినట్లు ఎన్నడూ లేని ప్రేమాభిమానాలు వలకబోస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని, వదిన గారు, మావాడు కాస్త నోట్లో నాలుక లేనివాడు, మీ చేతిలో పెడుతున్నాను, ఇంకా వాడి భారం మీదే అని వెయ్యపురాలికి, అమ్మా వాడొత్త అమాయకుడు, ఎలా చూసుకుంటావో వాడిని జాగ్రత్త అంటూ కోడలికి అప్పగింతలు పెట్టి సుబ్బారావు అమాయకతని అసమర్థతని చాటి చెప్పి వాళ్ల దృష్టిలో సుబ్బారావుని మరింత లోకు చేసింది తల్లి. ఇటు కన్న తల్లిదండ్రులతో అటు ఆఫీసులోనూ విసిగిపోయిన సుబ్బారావు నవ్యతను ఆశించి ఇల్లరికపు అల్లుడిలా అడుగుపెట్టాడు. కానీ తన జీవితం ఇదివరకటి కంటే కనిష్టంగా తయారైందని తెలుసుకోవడానికి చాలా రోజులే పట్టింది. ఇంకా ఈ జీవితంలో మంచి రోజులు చూడగలనేమోననే ఆశపడటం అవివేకమని తెలుసుకున్న సుబ్బారావుకి జీవితం మీద ఏవగింపు కలిగింది. చచ్చిపోవాలి, చావాలి అని మరొకసారి గట్టిగా నిశ్చయించుకుని ఆ నిశ్చయం సడలిపోకుండా వెంటనే ఎరుకల వాళ్ళ ఇంటికి సాయంత్రమే వెళ్ళి కావలసిన విషయం తెచ్చుకుని జాగ్రత్త చేసుకున్నాడు. ఆ రాత్రంతా తనేదో ఘనకార్యం చేయబోతున్నట్టు ఆనందంతో తేలిపోయాడు. తను చచ్చిపోతే అందరూ ఎలా ఏడుస్తారో, కనకం ఏం చేస్తుందో అప్పుడు అందరి మొహాలు చూసి ఆనందించాలి, చచ్చి తన సామర్థ్యం నిరూపించాలి అనుకున్నాడు. రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి పనుల్లో చొరబడే సుబ్బారావు ఆ రోజు 6 అయినా లేవకుండా ముసుగు తన్ని పడుకున్నాడు. పాలు తీయలేదని అత్తగారు సనగటం, కేకలు వేసి విసుక్కోవటం అన్నీ విన్న సుబ్బారావు ఉలకలేదు, పలకలేదు. ఇంకొక గంటలో చావబోయే తనను వీళ్ళేం చేయగలరు? వీళ్ళ కోపం తన్నేం చేస్తుంది? ఇంకా నవ్వుకుంటూ పడుకున్నాడు నిశ్చింతగా. కనకం ఓసారి వచ్చి లేపితే, నా ఒంట్లో బాగోలేదు, ఇవాళ లేవలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ 4-5 ఏళ్లలో ఎన్నడూ లేని ఈ వింత ఏమిటి అని ఆశ్చర్యపోయారు అందరూ. జవాబు చెప్పే ధైర్యం సుబ్బారావుకి ఎక్కడి నుంచి వచ్చిందని తెల్లబోయారు. ఏం వేషం, రాత్రి కంచండు అన్నం చెల్లించాడు, ఇంతలోనే ఏం వచ్చింది అని అత్తగారు అనటం విన్న సుబ్బారావు ఖాతరు చేయలేదు. మొండిగా అలా కాఫీ వాసన తగిలేదాకా పడుకుని తర్వాత సావధానంగా లేచి దంతధావనం చేసుకుని కాఫీ కోసం కూర్చున్నాడు. కనకం కాఫీ గ్లాసు తెచ్చి విసిరిగా పక్కన పెట్టి, కాఫీ సేవించండి, దానికేం అభ్యంతరం లేదుగా
అంటూ ఓ విసిరి విసిరి విసవిస వెళ్ళిపోతూ ఉంటే రోజు కొరకరా చూసే సుబ్బారావు ఆ రోజు నవ్వుకున్నాడు. సావకాశంగా ఓ 2 గుటకలు మింగి తెచ్చిన విషం పొట్ల విప్పి కాఫీలో కలుపుకున్నాడు. తాగటానికి తీసిన గ్లాసు వణికింది చేతిలో. మనసు దృఢపరుచుకుని ఒకసారి దేవుణ్ణి తలుచుకున్నాడు. అయిపోయింది, ఇంకా ఈ అసమర్థుడి జీవిత యాత్ర ముగియబోతోంది. ఇంకా తనకి నిశ్చింత. ఎవరి అవహేళనలు, ఎవరి దయాధర్మాలు తనకు అక్కర్లేదు. రండర్రోయ్, నేను చచ్చిపోతున్నా అని పెద్దగా అరవాలన్న కోరికను బలవంతంగా అణుచుకుని కాఫీ తాగబోయేంతలో నాన్న కాఫీ అయ్యి అంటూ సుబ్బారావు కొడుకు తయారయ్యాడు. డబ్బుతో కొడుకు ఏమీ కొనిచ్చి ముచ్చట తీర్చుకోలేని సుబ్బారావు తనకు చేతనైనంతలో తన వంతుకొచ్చే కాఫీ, పండో ఫలమో కొడుక్కి కొంత ఇచ్చి తృప్తి పడేవాడు. రోజు కాస్త కాఫీ అడుగున మిగిల్చి కొడుక్కి ఇవ్వటం అలవాటైన సుబ్బారావు ఈరోజు ఆ సంగతి మర్చిపోయాడు. కొడుకు కాఫీ గ్లాస్ అందుకోబోతూ ఉంటే గాబరా పడుతూ, వద్దు బాబు, ఇవాళ కాఫీ బాగోలేదు, వెళ్ళి పాలు తాగు అంటూ నచ్చ చెప్పపోయాడు. అలవాటైన కొడుకు ఎంత నచ్చ చెప్పినా వినకుండా మారం పెడుతూ ఉంటే ఏం చెయ్యాలో తోచక 2 అంటించాడు. ఎంతైనా కన్న కొడుక్కి విషం చేతులారయ్యగలడా? తండ్రి కోపమే ఎన్నడూ ఎరగనివాడు. తండ్రి దెబ్బలకు భయపడి వాడు ఆరున్నొక్క రాగం ఆలపించాడు. కొడుకు ఏడుపుకి కనకం పరిగెత్తుకుంటూ వచ్చింది. మనవడి ఏడుపుకి తాత అమ్మమ్మ పరిగెత్తుకొచ్చారు. ఈరోజు సుబ్బారావుకి ఏం జరిగిందో అంటూ ఎన్నడూ ఎరగని వింతలా ఆశ్చర్యపోయారు. వాడికి కాఫీ అలవాటు చేసి ఇవాళ ఇవ్వకుండా ఎందుకు ఏడిపిస్తున్నారు? పైగా కొట్టడం కూడా నా వాణ్ణి అంటూ ఉరిమింది కనకం. బాగానే ఉంది ప్రయోజకత్వం. నోరు ఎరగని పసివాడి మీదన ప్రయోజకత్వం చూపించడం. మావగారి కాస్త గట్టిగానే దులిపాడు. సందు చూసుకుని కొడుకు కాఫీ గ్లాస్ అందుకుంటూ ఉంటే గాబరా పడిపోయి ఏం చెయ్యాలో తోచక గబాలను గ్లాసు లాక్కుని చేయి జారినట్టు వదిలేశాడు. గండం గడిచినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కష్టపడి సంపాదించిన విషమంతా నేలపాలయ్యింది. తన ప్రయత్నం విఫలమవ్వటంతో ఆ కోపం ఎవరి మీద చూపించలేక విసవిస ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సుబ్బారావుకి పిచ్చి పట్టిందేమోనన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ముగ్గురు. ఛా, తన ప్లాన్ అంతా భగ్నమైపోయింది. ఎన్నాళ్ల నుంచో అనుకుని ఆఖరకు తెగించిన తన యత్నం విఫలమైంది. తన నిశ్చయానికి తీరుకుండకూడదు. ఏమైనా సరే ఈ రోజున ఈ జీవితం అంతం చేసుకోవలసిందే. ఇది కాకపోతే ఇంకో రకంగానైనా సరే తను చావవలసిందే. సుబ్బారావులో పట్టుదల పెరిగింది. ఊరవతల చెరువులో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అక్కడైతే సాధారణంగా మనుషులుండరు. అదే అనుకూలమైన చోటని ఒడివడిగా అక్కడికి చేరిన సుబ్బారావుకి అక్కడ నిరాశ ఎదురైంది. ఆ రోజు చాకలి వాళ్ళు రేవు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళు ఈ రోజంతా అక్కడి నుంచి కదిలే సూచనలు లేకపోవడంతో ఉస్సురని తిరుగుమొహం పట్టాడు. వాళ్ళందరూ ఉండగా చెరువులోకి దూకితే ఎలాగో పైకి లాగక మానరు. చావు తప్పి కన్ను లొట్టవుతుందేమోనని భయపడి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంకేం చెయ్యాలి? చావటం కూడా ఇంత కష్టమా? విసుక్కున్నాడు. ఊరేసుకుంటేను ఎక్కడ వేసుకోవాలి ఆలోచించాడు అనువైన చోటు కోసం. ఇంట్లో లాభం లేదు. ఏ రోడ్డు మీదో ఏ చెట్టుకో వేలాడితే నలుగురు చూసి చీవాట్లు పెట్టి ఆ యత్నం కూడా విఫలం చేయొచ్చు. మామగారి మామిడి తోట నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడైతే పని నిరాటంకంగా అవుతుందని నిశ్చయించుకుని పొలాలకు అడ్డం పడి మోటబావికి కట్టిన మోకుతాడు విప్పుకుని జోరుగా నడక సాగించాడు. నిర్మానుష్యంగా ఉంటుందనుకున్న తోట కూడా సుబ్బారావు దురదృష్టమో అదృష్టమో కానీ ఆ రోజు అక్కడ కూలీలు పనిచేయటం చూసి నీళ్లు గారిపోయాడు. బాబుగారు ఎలా మామిడి చెట్లన్నిటికీ గొప్పులు తవ్వమన్నారన్న కూలీల జవాబు విని హతాశుడైపోయాడు. ఏమిటిది? ఎక్కడికి వెళ్ళినా చొక్కెదురవుతోంది. చావటానికి కూడా ఇన్ని ఆటంకాలా? చావటం కూడా చేతకాని అసమర్థురా తను. ఏం చేయాలో పాలిపోక అలా ఓ చెట్టు మొదట్లో వాలిపోయాడు సుబ్బారావు. ఇంకేం చేయటం? తలపెట్టిన అన్ని ప్రయత్నాలు విఘ్నమైపోతున్నాయి. ఎలా చావటం? ఎంత ఆలోచించినా తెగని సమస్య అయ్యింది. ఇక ఇంటి మొహం చూడటం కల్లా. ఇవాల్టితో తనకు ఆ ఇంటికి ఏమిటి, అసలు ప్రపంచంతోటే రుణం చెల్లిపోవాలి. చచ్చినా ఇంటికి వెళ్ళకూడదు. ఎలాగైనా చచ్చి తీరాలి. ఇంకొకటే మార్గం మిగిలింది, రైలు కింద బుర్ర పెట్టడం. సాయంత్రం 5 గంటలకు కానీ అటు నుంచి మెయిల్ రాదు. అప్పటి వరకు తను బ్రతకక తప్పదు. మధ్యాహ్నం 12 గంటలై ఎండ మాడిపోతూ ఉంటే ఉదయం నుండి కాఫీ నీళ్ళైనా తాగిన సుబ్బారావుకు నీరసం వచ్చి కళ్ళు తిరిగినట్లయింది. ఏమైనా సరే ఇంటికి వెళ్ళకూడదన్న పంతం కొద్దీ నూతిలో నీళ్లతో మొహం కడుక్కుని కడుపు పట్టినన్ని నీళ్లు తాగి ఓ చెట్టు కింద ఆదమర్చి నిద్రపోయాడు.
శాశ్వత నిద్రపోయే ముందు ప్రశాంతంగా హాయిగా నిద్రపోయాడు. హఠాత్తుగా నిద్ర నుంచి మెలికి వచ్చిన సుబ్బారావు పొద్దు బాగా వాలిపోవడంతో గాబరాగా రైలు కట్ట వైపు నడిచాడు. రైలు లైన్ చేరి పట్టాల మీద తలపెట్టి పడుకోగానే ఉదయం నుంచి తిండి లేకపోవటం, ఉదయం నుండి తిరిగిన తిరుగుడు అంతా కలిసి నిస్త్రాణం వచ్చి చిన్న మగత కమ్మింది సుబ్బారావుకి. ఎవరో తనను లేవదీసి ముఖం మీద నీళ్లు చిలకరించడం తెలివొచ్చింది. ఆ ఊరి కారణం ఆయన బావమరిది ఊరు చివరికి షికారుగా వచ్చి సుబ్బారావు రైలు లైన్ మీద తెలివి తప్పినట్టు పడుండటం చూసి పక్కకు తీశారట. కారణం చీవాట్లు పెట్టాడు. మేము రావటం ఇంకొక 10 నిమిషాలు కనుక ఆలస్యమైతే బలవంతంగా చచ్చిపోయి ఉండేవాడివి అన్నారు. సుబ్బారావుకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. చివరి ప్రయత్నం కూడా విఫలం కావటంతో కోపం ముంచుకొచ్చింది తనను రక్షించిన వాళ్ళ మీద. వీళ్ళే లేకపోతే హాయిగా ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు కదా. ఆ కారణం గారు సుబ్బారావు తెలివి తప్పి పడిపోయాడనుకుని సుబ్బారావు పరిస్థితికి సానుభూతి చూపుతూ సుబ్బారావు మామను తిట్టసాగాడు. గొడ్డులా చాకిరీ చేయించుకుని సరిగ్గా తిండైనా పెట్టాడని దుమ్మెత్తిపోశాడు. అన్నీ వింటూ ఇంకొక గంటలో ప్యాసింజర్ వచ్చే వేళకైనా వీళ్ళు పోతారో పోరో అని సుబ్బారావు ఓపికగా కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఆ ప్యాసింజర్ బండి వచ్చి వెళ్లేదాకా వాళ్ళు అలాగే కూర్చుని సుబ్బారావు మామని ఆడిపోసుకుని తర్వాత సావకాశంగా లేచి తర్వాత వస్తానన్న సుబ్బారావుని వినకుండా ఇంటి దగ్గర దింపుతాం, మళ్ళీ మొహం తిరిగి పడిపోతావు అంటూ చెరో రెక్క పట్టుకుని లేవదీసి బలవంతంగా నడిపించుకుంటూ బయలుదేరారు. గత్యంతరం లేక మనసులో తిట్టుకుంటూ బయలుదేరాడు సుబ్బారావు. సందు మొగను విడిచి వాళ్ళు వెళ్ళాక గిరుక్కుని తిరిగి మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. పట్టు విడవకుండా మళ్ళీ బయలుదేరి విషం కోసం ఎరుకల వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా లేదు బాబు, అయిపోయింది, 2 రోజులు ఆగొస్తే ఇస్తాము అన్నారు. మీ విషం కోసం నేను 2 రోజులు కాదు కదా, 2 గంటలు కూడా ఆగను అనుకున్నాడు గట్టిగా. చీకటి పడింది. చెరువు దగ్గర ఎవ్వరూ ఉండరు. చావటానికి ఇదే మంచి సమయం. ఇంకా జాప్యం చేయకూడదని నిశ్చయించుకుని పొలం గట్ల మీద చీకట్లో వడివడిగా నడక సాగించాడు. హఠాత్తుగా నడుస్తున్న సుబ్బారావు కాలికి ఏదో మెత్తగా తగిలి చుట్టుకోవటము, కాలి మీద కాట్లు పడటం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి. సుబ్బారావు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే గుడ్డి వెన్నెల్లో జరజరా పాకే బారెడు పొడుగు నల్లత్రాచును చూసి భయంతో వణికిపోతూ కూలపడిపోయాడు. మృత్యువును ఆహ్వానిస్తూ రకరకాల యత్నాలు అప్పటి వరకు చేసిన సుబ్బారావు ఇప్పుడు మృత్యు భయంతో, ప్రాణాల మీద తీపితో సహాయం కోసం గావు కేకలు పెట్టసాగాడు. ఆ నిర్మానుష్యమైన సంధ్య చీకటి వేళ నోట్లో నుంచి నొరకలు కక్కుతూ ఒంటి మీద తెలివి తప్పిపోతూ ఉండగా చప్పున ఒక సంగతి గుర్తుకొచ్చింది సుబ్బారావుకి. మృత్యువు కూడా తన అసమర్థతని చాటి చెప్పిందని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.